కృష్ణ జింకలను వేటాడిన కేసులో మరోసారి బాలీవుడ్ తారలు చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల సవాల్ చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఇదే వ్యవహారంలో పెండింగ్ లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. 1998 అక్టోబర్ 1న హమ్ సాత్ సాత్ హై చిత్రం షూటింగ్ సమయంలో జోధ్పూర్ పరిసర ప్రాంతాల్లో బాలీవుడ్ తారలు కొందరు కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే దీనిపై కేసు నమోదైంది. అనంతరం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 2018 ఏప్రిల్ 5న నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగా తేలుస్తూ 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, దుష్యంత్ సింగ్ లను తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిని నిర్దోషులుగా విడుదల చేయడంపై రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర 1998లో జోధ్పూర్ సమీపంలోని కంకని గ్రామంలో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో ఈ కృష్ణ జింకలను వేటాడినటువంటి కేసు బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారి, అదేవిధంగా స్థానికుడు దుష్యంత్ సింగ్ ల పైన కేసు నమోదైంది. ఈ కేసులో 2018లోనే జోధ్పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి 5 ఏళ్లు శిక్ష విధించింది. ఇతర నిందితులను తగిన ఆధారాలు లేకపోవడంతో వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జూలై 28న రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ ఖాన్ శిక్ష పైన ఆయన వేసినటువంటి అప్పీల్ తో పాటు ఇతర నటుల ఏదైతే నిర్దోషులుగా విడుదలయ్యారో వాళ్ళందరికి సంబంధించినటువంటి ప్రభుత్వ అప్పీల్ను కూడా విచారించబోతుంది. సుమిత్ర, ఈ కేసు 25 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ శిక్షపై కూడా సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. అయితే తదుపరి విచారణ హైకోర్టులో, రాజస్థాన్ హైకోర్టులో జూలై 28వ తేదీన జరగబోతోంది. అయితే ఇది అప్పట్లో పెద్ద సంచలనమైనటువంటి కేసు. కృష్ణ జింక వేట కేసు అనేది బాలీవుడ్ ప్రముఖులపై నడిచినటువంటి ప్రసిద్ధమైనటువంటి కేసు అనే చెప్పొచ్చు. ఈ కేసు 25 సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో కొనసాగుతూ వస్తుంది. అక్కడ ఏదైతే 1998 అక్టోబర్ 1వ తేదీన రాజస్థాన్ లో ఉన్నటువంటి జోధ్పూర్ సమీపంలోని కంకని గ్రామంలో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాజస్థాన్ పొలిటికల్ లీడర్ అయినటువంటి దుష్యంత్ సింగ్ తో కలిసి ఈ కృష్ణ జింకలను వేటాడారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణలు. కృష్ణ జింకలు అనేది ఇవి అరుదైనటువంటి జంతువులు, అరుదైన జాతి జంతువులు. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారంగా రక్షిత జాతిగా వీటిని గుర్తించారు. వీటి వేట పూర్తిగా చట్ట విరుద్ధం అని కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు. కేసు నమోదై దాదాపు 20 ఏళ్లు ట్రయల్ కోర్టులోనే విచారణ సాగింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 5వ తేదీన జోధ్పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇతర నటీనటులు ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి, నీలం, దుష్యంత్ వీళ్ళందరికీ కూడా తగిన ఆధారాలు లేక వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ మాత్రం వెంటనే బెయిల్ పైన రిలీజ్ అయ్యారు. అయితే ఆయన కేసును హైకోర్టులో దాఖలు చేశారు. హైకోర్టులో కూడా ఆయనకు ఉపశమనం కలగలేదు. సుప్రీంకోర్టుకి ఆశ్రయించారు. అయితే కోర్టు మిగతా నటులను నిర్దోషులుగా తీర్పిచ్చింది. ప్రస్తుతం అయితే ఈ కోర్టు రాజస్థాన్ హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ జూలై 28వ తేదీన సాగబోతుంది.